వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. వ్యాపారం ఎవరైనా చేసేయొచ్చని చెబుతుంటారు కొందరు. కానీ అదేమీ అంత సులువైన పని కాదు అన్నది చాలా మంది గుర్తించరు. వారికి ఆ అనుభవం వచ్చేసరికి ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే వారికి తత్వం బోధపడుతుంది. వ్యాపారం అందరూ చేయలేరన్న దానికి అతి పెద్ద ఉదాహరణగా అంబానీ కుటుంబాన్ని చెప్పొచ్చు. అంబానీ గ్రూప్ వ్యవస్థాపకులు ధీరుభాయ్ అంబానీకి 2 కొడుకులు అన్న విషయం అందరికీ తెలిసిందే. పెద్దోడు ముఖేష్ అంబానీ అయితే చిన్నోడు అనిల్ అంబానీ. వీరిద్దరూ కొంతకాలం కలిసే వ్యాపారం చేసినా ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఇద్దరూ కూడా రిలయన్స్ పేరు మీద వ్యాపారాలు ఎవరికి వారు సొంతంగా షురూ చేసినా ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేతగా ముఖేష్ అంబానీ వ్యాపారంలో దూసుకువెళ్లడమే కాదు, దేశంలో నెంబర్ 1 సంపన్నుడిగా అవతరించారు. ఆయన సొంత సోదరుడు అనిల్ అంబానీ మాత్రం అందుకు భిన్నంగా దివాలా తీసిన పరిస్థితి. అంతేనా, పలు ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అనిల్ అంబానీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఇప్పుడు అనిల్ అంబానీకి అతిపెద్ద కష్టం వచ్చి పడింది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అయిన అనిల్ కు చెందిన ఆస్తులను జప్తు చేసింది ఈడీ. తెలుగు రాష్ట్రాలలో కూడా ఆయనకు ఆస్తులున్నాయి. మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ చర్యలకు దిగినట్లుగా ఈడీ ప్రకటించింది. అనిల్ అంబానీ కుటుంబం ప్రస్తుతం నివాసముంటున్న ముంబైలోని ఇంటితో పాటుగా ఆయన గ్రూపునకు చెందిన ఎన్నో నివాసాలు, వాణిజ్య ఆస్తులను కూడా అటాచ్ చేసింది ఈడీ. ఆయనకు హైదరాబాద్ లో కూడా 2 లగ్జరీ ఫ్లాట్లున్నాయి. వాటిని కూడా జప్తు చేయవలసిన ఆస్తుల జాబితాలో పెట్టింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో కూడా కొన్ని స్థిరాస్తులున్నాయి. వాటిని కూడా అటాచ్ చేసింది. వీటితో పాటుగా ముంబై, నోయిడా, థానే, ఢిల్లీ, పూణే, చెన్నై, గజియాబాద్ లో ఉన్నటువంటి స్థిరాస్తులను కూడా జప్తు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అసలు అనిల్ అంబానీ చేసిన తప్పేంటి? ఎందుకు ఈడీ ఆయన ఆస్తులను జప్తు చేసిందన్నది ఒకసారి చూస్తే, బ్యాంకుల నుండి వేల కోట్లు అప్పులు తీసుకుని ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారంటూ అనిల్ అంబానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలు వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మోసాలకు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అనిల్ అంబానీపై మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రాతో సహా ఆయనకు చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా ఇతర మార్గాలకు తరలించినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది 2025 జులైలో రిలయన్స్ గ్రూప్లోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాలు, 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు చేపట్టింది. 2025 ఆగస్టు నెలలో అనిల్ అంబానీతో సహా కంపెనీకి చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్స్ ను విచారించింది. అనిల్ అంబానీ సైతం ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో దూకుడు పెంచిన ఈడీ తాజాగా ఆయన వ్యాపార సంస్థలకు సంబంధించిన ఆస్తులను కేసుకు అటాచ్ చేసింది. బ్యాంకుల వద్ద 17,000 కోట్ల లోన్ తీసుకొని వాటిని ఇతర మార్గాలకు మళ్లించారనే ఆరోపణ. ఈ విషయంలో తొలుత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనిల్ అంబానీని ఫ్రాడ్ గా పేర్కొంది. ఆ తర్వాత 2-3 రోజుల్లోనే బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇప్పుడు ఈడీ దూకుడుగా దర్యాప్తును చేపడుతోంది. సెబీ నిబంధనల కారణంగా మ్యూచువల్ ఫండ్స్ నేరుగా గ్రూప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం సాధ్యం కాకపోవడంతో ఆ నిధులను ఎస్ బ్యాంక్ ద్వారా అక్రమంగా మళ్లించి అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు తరలించారని ఈడీ దర్యాప్తులో గుర్తించారు. దీంతో అనిల్ అంబానీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఏది ఏమైనా ఒకే తల్లిదండ్రుల రక్తం పంచుకొని పుట్టిన అంబానీ సోదరులే వ్యాపారంలో ఒకరు అద్భుతమైన సక్సెస్ ని సొంతం చేసుకుంటే మరొకరు దారుణమైన ఫెయిల్యూర్ ని మూటకట్టుకోవడం చూస్తే వ్యాపారం అందరికీ సూటు కాదన్న విషయం అర్థమవుతుంది.